వస్తానమ్మా. మునుమూడి కోటేశ్వరరావు. చింత వెంకటేశ్వర్లు కొట్టేపాలెం. కోసిన శ్రీహరి కొట్టేపాలెం. షేక్ కాజా రసూల్ కొట్టేపాలెం. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారు ఏదైతే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి సహాయనిధి కింద ఆ యొక్క లబ్ధిదారులకి గతంలో ఎన్నడూ లేనంత పెద్ద బాధితులకి ఆర్థికంగా సాయం చేశారు. ఈ 2 సంవత్సరాల్లో దాదాపుగా 7 కోట్ల రూపాయలు నెల్లూరు సహాయనిధి కింద చెక్కులు సుమారు 7 కోట్లు అందించడం జరిగింది. ఇంకా కూడా చాలామందికి ఆ యొక్క ముఖ్యమంత్రి గారి సహాయనిధి కింద ప్రత్యేకంగా అర్జీలు పెట్టి ఉన్నాం. అవి కూడా త్వరలో వస్తాయి. ఇది నిరంతరం సాగే ప్రక్రియ. రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్న గత ప్రభుత్వ విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిన తన సమర్థవంతమైన నాయకత్వంతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు రెండూ చేపడుతూ అమరావతి ఏకైక రాజధాని అద్భుతంగా నిర్మిస్తూ పోలవరాన్ని పరుగులు పెట్టిస్తూ మన బిడ్డల ఉద్యోగాల కోసం లక్షల కోట్ల పెట్టుబడులని ఆకర్షిస్తూ అనేక రకాలుగా ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుని పోతున్న చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీ కూటమికి ప్రజల ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని చెప్పని